దేవుని అతి పరిశుద్ధమైన నామానికి మీ అందరికీ వందనాలు, శుభాలు. అందరూ బాగున్నారమ్మా? దేవాదేవుడు మరొక నూతన దినం దయచేసిన దేవాదినికి వందనాలు చెల్లించుకుంటూ ఈ దినపు వాగ్దానం ధ్యానించుకుందాం. ఈ దినపు వాగ్దానం ఆయన కనికరము చూపుడియందు సంతోషించేవాడు. మీకా గ్రంథం 7:18 ఈ మాట రాయబడింది. ఆయన కనికరం చూపుడియందు సంతోషం. ఆయన ఎప్పుడు కూడా మన మీద కనికరం చూపిస్తాడు. ఆయన మన మీద ఎప్పుడు కోపడిన వెంటనే మనపై కనికరం చూపిస్తే దేవుడు. కాబట్టి ఇది నాన్న ఎవరైతే ఆయన కనికరాన్ని కోరుకుంటాడో ఆ నిశ్చయంగా దేవుడు సంతోషించేలా చేసుకుని దేవుడు దయచేయగలరు. ఆయన నిరంతరం కోపం ఉంచడంట. ఎందుకు దేవుడు నిశ్చయంగా కోపించితే మన మీద ఉంచడు. ఎందుకంటే వెంటనే మర్చిపోదు, మనల్ని శిక్షిస్తాడు, తిరిగి ప్రేమిస్తాడు. కాబట్టి ఆయన మన ఎందుకు కనికరం చూపిస్తున్నాడు. కాబట్టి మనం ఇదేనన్నా ఇలాగ సంతోషకరంగా ఉన్నాం. లేకపోతే ఆయన కనికరం చూపించకపోతే మనకి ఈ సంతోషం లేదు దేవుడు. కాబట్టి ఇదేనన్నా ఆయన అతిక్రమణ విషయమే క్షమించే దేవుడు. మనం ఏదైనా అతిక్రమణ చేసామని తప్పుదేం చేసింటే తల్లి తండ్రి మనం క్షమించవచ్చు, కుటుంబీకులు దేవుడు క్షమించి మనల్ని తిరిగి పరిశుద్ధులుగా చేస్తాడు. కాబట్టి మనం ఆయన కనికరం చూపించే దేవుడికి ఆయన కనికరం పొందుకుందాం, ఆయన యొక్క దీవెనలు పొందుకుందాం, ఆయన యొక్క ఆశీర్వాదాలు పొందుకుందాం. ఆయన నిత్యం ఆయన సన్నిధిలో గడిపే కృప దేవుడు మనందరికీ దయచేయను గాక. ఏ కనికరం కోసం ఎదురు చూసిన దేవుడు మీ ఎందుకు కనికరించి ఆయన నిన్ను సంతోషంగా ఉండే కృప దేవుడు దయచేయను గాక. ఆమేన్. ఈ వాగ్దానం ప్రార్థన చేయండి. దేవుడు మిమ్మల్ని కుటుంబాన్ని దీవించును గాక. మీ కొరకు ప్రార్థిస్తాను. మీరు కూడా నాతో ఏకీభవించండి. ప్రార్థన. సర్వాధికారియు మహాగండు పరిశుద్ధ కృపగలేసి నీకు వందనాలు. మరొక నూతన దినం దయచేసి ఈ దినమంతా మేము చేసే పనంతట్లో దేవునికరంగా ఆశీర్వదించండి. వెళ్ళే ప్రతిఫలంలో జయాన్ని విజయాన్ని తెచ్చి ఎక్కడికి వెళ్ళినా మా చుట్టూ మీకు కంచండి. యజమానుల ద్వారా తోటి వారి ద్వారా ఏ ఆటంకం లేకుండా సహాయం వెళ్ళే ప్రతి ప్రయత్నంలో మీ కృప మీ సన్నిధి మాకు తోడుగుంచండి. ఎవరన్నా బలహీనంగా బిడ్డలుంటే ముట్టండి, స్వస్థపరచండి. హాస్పిటల్ ఐసీయూల బుట్టలు ముట్టండి, స్వస్థపరచండి. కుటుంబ సంస్థల మీద విడుదల దాయించండి. అప్పులు బంధకాలు విడిపించండి. తాగుడు వ్యసనాలు దూరపరచండి. హాస్పిటల్ ఐసీయూలు ముట్టండి, స్వస్థపరచండి. ఇది పుట్టినరోజు పిల్లరోజు బిడ్డలు దీవించండి, ఆశ్రయించండి. ఏదైనా నూతనంగా పనులు చేసిన పనుల్లో స్థిరపరచండి. నూతనంగా పనులు ప్రారంభించి ఆ పనులు మీరు తోడుగా ఉండండి. మీరు దీవించి ఆశ్రయించి కృప చూపించమని మిమ్మల్ని మహింపరచుకొని మీకే మహిమా ఘనత ప్రభావం పొందుకొని యేసు పరిశుద్ధ నామమున తండ్రి, ఆమేన్. అందరికి వందనాలు. దేవుడు మిమ్మల్ని కుటుంబాన్ని దీవించును గాక. ఆమేన్. ప్రభు నామంలో ఈ వీడియో వీక్షించిన ప్రతి ఒక్కరికి జీసస్ స్వస్థత ప్రార్థనా మందిరం వారి ప్రత్యేక వందనాలు తెలియజేసుకుంటున్నాము. మరి ఇంకెన్నో సందేశాలు, వీడియోలు, సంఘ కార్యక్రమాలు మీకు అందుబాటులోకి రావడానికి పక్కనే ఉన్న సబ్స్క్రైబ్ బటన్ని ప్రెస్ చేసి బెల్ ఐకాన్ని కూడా ప్రెస్ చేయాల్సిందిగా కోరుకుంటున్నామండి.